వెల్కమ్ టు కీ టాక్స్. అధికారంలోకి వచ్చే వరకు గొప్పలు, అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అప్పులు. జనానికైనా తిప్పలు ఇదే అనిపిస్తోంది తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయాలు చూస్తే. అటు ఏపీలోను ఇటు తెలంగాణలోను హామీల అమలు గురించి విపక్షం ప్రశ్నించిన ప్రతిసారి అప్పుల ప్రస్తావన చేస్తున్నాయి అధికార పార్టీలు. ఎందుకని? హామీలు ఇచ్చినప్పుడు ఈ అప్పుల గురించి తెలీదా? ఆర్థిక పరిస్థితి గురించి అవగాహన లేకుండానే హామీలు ఇచ్చారా? అసలు అప్పుల ఎజెండాతో అధికార పార్టీలు ఎలాంటి రాజకీయం నడుపుతున్నాయి? డీటెయిల్ గా చూద్దాం. డోంట్ ఫర్గెట్ to subscribe Key Talks. తెలంగాణలో అయినా ఆంధ్రాలో అయినా అప్పుల ప్రస్తావన లేకుండా, ఆ నెంబర్లు చెప్పకుండా, చిట్టా విప్పకుండా రాజకీయం గడుస్తున్న దాఖలా లేదు. తెలంగాణలో ఎన్నికలు జరిగి ఏడాదిన్నర అవుతోంది. ఒకటి రెండు హామీలు మినహా మిగతావేవి పూర్తిగా అమలు కాలేదు. వాటి సంగతి ఏంటి అని విపక్షం ఆధారాలతో సహా జనం వైపు నుంచో ప్రెస్ మీట్లోనూ అసెంబ్లీలోనూ ప్రశ్నించిన ప్రతిసారి, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి అప్పుల ప్రస్తావన చేస్తూ ఉన్నారు. నెలకి ఆదాయం ఎంత వస్తుంది, అప్పులకి ఎంత పోతుంది, అప్పుల మీద మిత్తికి ఎంత కడుతున్నారు అనేది ముఖ్యమంత్రి చెబుతున్న తీరు ఆశ్చర్యం కలిగించేలాగా ఉంటుంది. తెలంగాణలో ఆల్రెడీ మీరు చూశారు. ఇదే వరుస ఉంది. 1,58,000 కోట్ల రూపాయలు మేము చేసిన అప్పు, మీరు చేసిన అప్పుల ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి వాళ్ళు చేసిన తప్పులకు పాయమాలు కట్టిన అధ్యక్ష చెప్తున్నది. మొత్తం తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెల అప్పులకు అసలుకు గడుతున్నది 1,093 కోట్లు. నేను చెప్పేది 24-25 ఇయర్. ప్రతి నెల వడ్డీలు గడుతున్నది 1,662 కోట్లు. మొత్తం అయ్యేది 2,755 కోట్లు. ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ మన రాష్ట్రాన్ని మనమే బదనాం చేసుకునేటట్టు ఇది కరెక్టే అధ్యక్ష? ఏపీలోను ఇంచుమించు ఇదే పరిస్థితి. చంద్రబాబు అలవాటు ప్రకారం ఆల్రెడీ వైట్ పేపర్లు రిలీజ్ చేశారు. అయితే హామీల గురించి అడిగినప్పుడు మాత్రమే, పథకాల ప్రస్తావన వచ్చినప్పుడు మాత్రమే అప్పుల ప్రస్తావన ఎందుకు వస్తుంది? 9,74,556 కోట్లు. ఇక్కడ ప్రధానంగా రెండు ప్రశ్నలు వస్తాయి. ఒకటి, రాష్ట్ర అప్పుల పరిస్థితి తెలియకుండానే హామీలు ఇచ్చారా? రెండోది, ఆదాయం సృష్టించి హామీలు అమలు చేసి చూపిస్తాం అనే ఛాలెంజ్ ఇప్పుడు ఏమైంది? ఈ రెండిటి మీద ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఎన్నికలకు ముందేమో బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ. ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రం బాబు షూరిటీ, మోసం గ్యారంటీ. ఏడాది నరకాలానికే ఇలాంటి పరిస్థితి వస్తుందా, ఇలా అడుగుతారా అని అనొచ్చు కొందరు. కానీ ఇచ్చిన హామీలు తక్షణం అమలు చేయడం అనేది గత 10-15 సంవత్సరాలుగా నడుస్తున్న ట్రెండ్. తమిళనాడులో రెండో విడత జయలలిత అధికారంలోకి వచ్చినప్పుడు గానీ, ఏపీలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు గానీ, కేసీఆర్ రెండో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత గానీ ఇచ్చిన హామీలన్నింటినీ వాయువేగంతో అమలు చేయడానికి ఆల్రెడీ ప్రయత్నం చేసిన ట్రాక్ రికార్డు ఉంది. అంటే జనం ఆల్రెడీ చూశారు. అందుకోసమే 6 నెలల సంవత్సరమా అని టైం బై చేసే పరిస్థితి ఇప్పుడు రాజకీయాల్లో ఖచ్చితంగా లేదు. ఇదొకటి. రెండోది, అప్పుల మీద అధికార పక్షాలు చెప్తున్న వాదనలు ఎలా ఉన్నాయి, వాస్తవాలు ఎలా ఉన్నాయి అనేది మరో టాపిక్. రెండు రాష్ట్రాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. తెలంగాణని అప్పుల పాలు చేశారని, అసలు మొత్తం ధనిక రాష్ట్రం కాదు దివాళా రాష్ట్రం అని రేవంత్ చెప్తూ ఉంటే, కాగ్ మాత్రం విభిన్నమైన నివేదిక ఇచ్చింది. తెలంగాణ మొత్తం అప్పులు 4 లక్షల కోట్లకు పైగా మాత్రమే ఉన్నాయి అని చెప్పడం కాగ్ నివేదికలో స్పష్టంగా కనపడింది. ఇది ఆధారం. ఇక ఏపీలో టీడీపీ ప్రచారం చేస్తున్నట్టుగా 10 నుంచి 14 లక్షల కోట్ల అప్పులు కాదని 6 లక్షల కోట్లకు పైగా మాత్రమే అప్పులున్నాయి అని కాగ్ చెప్పడం కనబడుతోంది. జూన్ 24 5,19,192 కోట్లు. ఇందులో లోగడ చేసిన అప్పులు అంటే 2014-19 మధ్య అప్పులు కూడా ఉన్నాయి. నామమాత్రంగా మాత్రమే అప్పులు చేయడం జరిగింది 2019-24 మధ్య అని వైసీపీ చెప్తోంది. ఈ వాస్తవాలు అంకెలు ఇలా కనబడుతూ ఉంటే అధికార పార్టీలు మాత్రం లెక్కకు మించిన అప్పులు ఉన్నాయి అని చెప్పడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? పథకాల అమలు ఆలస్యం అవుతుందని చెప్పడానికా, లేదంటే పథకాల్లో కోతలు పెట్టడానికా, లేదంటే రాజకీయ వాదాన్ని బిల్డ్ చేసి నెపాన్ని విపక్షం మీదకి నెట్టి ప్రజల్ని ఎంగేజ్ చేయడానికా? ఈ మూడింటిలో ఏదైనా గానీ అంతకుముందు అధికారంలో ఉన్న పార్టీలకు వచ్చే నష్టమేమీ లేదు. అలాగే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ హామీలను నిలబెట్టుకోకపోతే వచ్చే ఎన్నికల వరకు ఆ పార్టీకి కూడా వచ్చే నష్టమేం లేదు. ఉన్న నష్టమంతా ప్రజలకే. అంటే ఏదో ఇస్తారని, హామీలు అమలు చేస్తారని నమ్మి ఓట్లేసిన జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే నిరాశ మిగులుతుంది. ఏమంటారు? హామీల విషయంలో రాజకీయ వాదాన్ని బిల్డ్ చేసేందుకే అధికార పార్టీలు అప్పుల గురించి మాట్లాడుతున్నాయా? విపక్షాలు సమర్థంగా ఈ అప్పుల లెక్కల్లో ఉన్న డొల్లతనాన్ని ప్రజల ముందు ఉంచగలుగుతున్నాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.